శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 26 నుండి 30 శ్లోకాలు. విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాసో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రి వితతిరపి సమ్మీలితదృశా మహాసంహారేస్మి విహరతి సతి త్వత్పతిరసో. అమ్మ త్రిభువన జనని, మహాప్రళయం సంభవించేటప్పుడు బ్రహ్మ మరణించుచున్నాడు, విష్ణువు విశ్రాంతి పొందుతున్నాడు. అందరికీ మృత్యుపాశాలు వేయు యముడు కూడా మృత్యువునే పొందుతున్నాడు. ధనమునకు అధిపతి అయిన కుబేరుడు కూడా మరణాన్ని పొందుతున్నాడు. ఇంద్రుడు మున్నగు దేవతలు మునులు కూడా అంతమును చెందుతున్నారు. అటువంటి మహాప్రళయమునందు కూడా నీపతి అయిన సదాశివుడు ఈ మహాసంసారమునందు నిన్ను చేరి స్వేచ్ఛగా నీతో విహారం చేయుచున్నాడు కదమ్మా. జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచనా గతి ప్రాదక్షిణ్య క్రమణమసనాద్యాహుతి విధిః ప్రణామా సంవేశ సుఖమఖిలమాత్మార్పణదృశా సపర్యాపర్యాయ స్తవ భవతు యన్మే విలసితం. అమ్మా ఓ ఈశ్వరి, నా మాటలు అన్నీ నీ జపము అగుగాక, నా కార్యకలాపములు అన్నీ నీకు అర్పించే ముద్రలు అగుగాక, నా గమనము అంతా నీ ప్రదక్షిణము అగుగాక, నేను తినేది అంతయు కూడా నీకు ఆహుతి అగుగాక, నేను పడుకొండుట నీకు సాష్టాంగ నమస్కారం అగుగాక. శబ్ద స్పర్శ రూప రస గంధాది సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ ఆత్మార్పణ బుద్ధితో చేసే నీ పూజలు అగుగాక. నే చేసే ప్రతి పని నీ యందు సపర్యగా పర్యవసించుగాక అని ప్రార్థిస్తున్నారు. సుధామభ్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణి విపద్యంతే విశ్వే నిదిశతమఖాద్యాదివిశదః కరాళం యక్ష్మేళం కబళితవత కాలకలనా న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా. అమ్మ ఓ పరమేశ్వరి, బ్రహ్మ ఇంద్రాది దేవతలందరికందరూ వార్ధక్యాన్ని మృత్యువును దూరం చేసే అమృతాన్ని పానం చేసి ఆపదలను కూడా పొందుతున్నారు. కానీ భయంకరమైన కాలకూట విషాన్ని మృంగిన శివుడికి మాత్రము మరణ భయమే లేదు. ఇందులకు హేతువు ఏంటి అంటే తల్లి నీ తాటంక మహిమే కదా. కిరీటం వైరించం పరిహరపురకైటభభిదః కఠోరే కోటీరే స్ఖలసి జహిజం భారిమకుటం ప్రణమ్రే శ్వేతేషు ప్రసవముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే. అమ్మా ఓ లోకేశ్వరి, నీకు బ్రహ్మ ఇంద్రులు మొదలైన దేవతలు అందరూ బ్రొక్కుతూ ఉండగా నీ భర్త ఇంటికి వచ్చు సమయమున నీవు ఎదురేగడంలో నీ చెల్లులు నీకు దారి చూపిస్తూ, అమ్మా ఇది బ్రహ్మ కిరీటము, చూసిరమ్ము, ఇది విష్ణువు యొక్క గరుకు కిరీటము, తాకునేమో చూడుము, ఇది ఇంద్రుని కిరీటము చూడుమని తెలుపుచున్నారు. స్వదేహోద్భూతాభి
गृणिविरणिमाद्याभिरभितो निषेवे नित्ये त्वामहमिति सदा भावयति यः किमाश्चर्यं तस्य त्रिनयनसमृद्धिं तृणयतः महासंवर्ताग्ने విరచయతి నీరాజన విధిం. అమ్మ శాశ్వతాంబ, నీ దివ్య దేహం నుండి ప్రాదుర్భవించి తేజరిల్లుతూ ఉన్న అణిమాది అష్టవిభూతులతో సర్వే సర్వత్రా విరాజిల్లుతున్న నిన్ను నేను సేవిస్తున్నాను అని ఎవరు భావిస్తూ ఉంటారో వారు త్రినయుడైన శివుని ఐశ్వర్యమును కూడా తృణీకరించగలరు. ఇక వారికి ప్రళయకాలాగ్ని నీరాజనం వలె అగుచున్నది అనడంలో ఆశ్చర్యం ఏముందమ్మా? సర్వం శ్రీమాతృచరణారవిందార్పణమస్తు. తర్వాత శ్లోకాలు తర్వాత వీడియోలో చూద్దాము.